దిశలో మెయిన్ హెడ్లైన్స్ ఏమున్నాయంటే ట్రంప్ అంటాడు భారత్ యొక్క చర్చలు ఉండవు, టారిఫ్ సమస్య తీరే వరకు ట్రేడ్ డీల్ జరగదు. మంచిదే కదా. గంటల వ్యవధిలోనే అమెరికా యూటర్న్ తీసుకుందంట. భారత కీలక స్వామి చర్చలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఎందుకంటే మనం ఇటు వేరే దారి ఎత్తుక్కుంటాం కాబట్టి. మనం అమెరికాతో వ్యాపారం మానేసి రష్యాతోటో జపాన్తోటో చైనాతోటో ఇజ్రాయెల్తోటో చేస్తే అమెరికా దుకాణం సర్దేసుకోవాల్సిందే. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి మనోడు ట్రంప్ కొంత వెనకడుగేసినట్టు కనపడుతుంది. చూద్దాం దాని గురించి మనం. ఇక నెక్స్ట్ బీసీ టికెట్ ఎవరెటు అందరూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటారా? నాకైతే నమ్మకం లేదు. 100% నాకైతే నమ్మకం లేదు. ఒక్కో పార్టీ ఒక్కో చోట ఇస్తే బీసీలకు అన్యాయమే అయిపోయా. ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇవ్వాలి, పార్టీల పరంగా ఇస్తామని చెప్పారండి. ఇది సాధ్యం కాలేదు కాబట్టి. సో ఇప్పుడు ఏమైంది, బీజేపీ పార్టీ కొన్ని చోట్ల ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల ఇస్తుంది, బీఆర్ఎస్ పార్టీ కొన్ని చోట్ల ఇస్తుంది. అల్టిమేట్గా జరిగేది ఇదే చూడండి. మేము ఇచ్చాం అందరు చెప్తారు, కానీ బీసీ ఉన్న చోట బీసీని బెటర్ వీళ్ళు. ఖచ్చితంగా ఈసారి బీసీలకి పెద్ద ఎత్తున అన్యాయం జరగబోతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం వల్ల రోడ్లపై చుక్క నీరు ఉండొద్దంట, వర్షపు నీరు నేరుగా మూసీలోకి వెళ్ళిపోవాలంట. నేరుగా గ్రేటర్లోని వ్యవస్థలన్నీ ప్రక్షాళన చేయండి. మంచిదే అయిపోద్ది. నిన్న గ్రేటర్లోని వ్యవస్థలన్నీ ప్రక్షాళన చేయండి, అసలు అర్పించండి, ఇక ఇచ్చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటే, ఓ పక్కన నిన్నంటే కొంచెం లేదనుకోండి, మొన్న అంతకు ముందు రోజు భారీ వరదలు వచ్చి నడుములో నీళ్ళు వచ్చి చాలామంది జనాలు కొట్టుకుపోతూ ఉంటే మన మేయర్ గారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు. ఆ రోజు తెలుసా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు. మన మేయర్ గారు ఇంట్లో కూర్చొని మొత్తం పర్యవేక్షించారు. పాపం బయటికి రాలేదు, అడుగు పెట్టలేదు మేయర్ గారు. చాలామంది కార్పొరేటర్లు కొంతమంది తిరిగారు కానీ రోడ్లపైన, పాపం మన మేయర్ మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారండు చాలా సీరియస్గా. రైట్. ఇక పెండింగ్ వేతనాలు చెల్లించండి నిరాకరించడంతో మహిళా శక్తి కేంద్రాల్లోని కార్మికుల జీవనోపాధి హక్కును ఉల్లంఘించడమే, వారికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం. పెండింగ్ జీతాలు ఇవ్వండి మరి చెప్తున్నారు. ఇక కాళేశ్వరం నివేదిక కావాలంట. ఏదైతే ఈ జస్టిస్ ఘోష్ కమిటీ 665 పేజీలతో ఒక నివేదిక తయారు చేసిందో ఆ నివేదిక మాకు ఒకసారి ఇవ్వండి, మేము కూడా దాన్ని పూర్తిగా చదివి క్షుణ్ణంగా పరిశీలించి ముందుకెళ్తామని చెప్తున్నారు హరీష్ రావు గారు. మరి ఇస్తారు కావచ్చు మేబీ 2 రోజుల్లో. ఇక నిన్న సిట్ విచారణకు హాజరయ్యారు బండి సంజయ్. హాజరైన కవిత ఆమె భర్త ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఫ్యామిలీ, పని వాళ్ళు, స్టాఫ్ ఫోన్లు కూడా వదలలేదంట. మావోయిస్టుల పేరిట రేవంత్ రెడ్డిది, హరీష్ రావుది,